కురుక్షేత్రంలో 13 రోజులుగా పాండవులకి కౌరవులకి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. అర్జునుడి కొడుకు అభిమన్యుడు కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి వెళ్తాడు. అభిమన్యుడికి వెళ్లడమే గాని తిరిగి రావడం తెలియదు. వెనక పాండవులు ఉన్నారనే ధైర్యంతో లోపలికి వెళ్తాడు. అయితే జయద్రథుడు శివుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించి పాండవులని పద్మవ్యూహంలోకి రానివ్వకుండా చేస్తాడు. 16 ఏళ్ల పిల్లవాడే కదా, తన వల్ల ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్న ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అభిమన్యుడు చేసే యుద్ధాన్ని చూసి ద్రోణాచార్య, అశ్వత్థామ, దుర్యోధన, కర్ణ లాంటి వారే అభిమన్యునికి ఎదురెళ్ళలేకపోతారు. ముల్లోకాల్లో ఉండే దేవతలతో సహా అభిమన్యుడు చేసే యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. దుర్యోధనుడు యుద్ధ ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మ మార్గంలో తన వాళ్ళందరినీ ఒకేసారి అన్ని వైపుల నుంచి దాడి చేయమంటాడు. అందరూ ఒకేసారి దాడి చేయడంతో వెనక నుంచి ఎవరు విల్లును సంధించి అభిమన్యుడి విల్లును విరగొడతారు. అప్పుడు అశ్వత్థామ అభిమన్యుడి రథాన్ని నేల కొరిగేలా చేస్తాడు. ఇప్పుడు అభిమన్యుడి చేతిలో ఏ ఆయుధం లేదు. యుద్ధ ధర్మం ప్రకారం చేతులు ఆయుధం లేని వాడితో యుద్ధం చేయకూడదు. కానీ కౌరవ సైన్యం ఒకేసారి అభిమన్యుడిపై దాడి చేసి అభిమన్యుడిని అంతం చేస్తారు. కొడుకు మరణాన్ని చూసిన అర్జునుడు కోపంతో సూర్యాస్తమయం లోపు జయద్రథుడిని చంపుతానని, లేదంటే తనను తాను చంపుకుంటానని శపథం చేస్తాడు. అర్జునుడు జయద్రథుడిని చంపడో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.